హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి ఆలగడ్డ. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు కూడా నన్ను మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. అందుకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి, వీడియో అర్థమవుతుంది. ఏంటి ఎప్పుడు పంచర్ షాపు, ఏదైనా మిరకాయలు కోసేది, పొగాకు గుట్టేది మాత్రమే చూపించానా అనుకున్నారా? కానీ అదెల్లా ఏం లేదు ఫ్రెండ్స్. పంచర్లు వేచాం, పొగాకు గుడతాం, పచ్చిమిరకాయలు కోచాం, అట్లాగే క్రాసింగ్ తెచ్చాం, నాటు తెచ్చాం. ఈ పనులన్నీ కాదని చెప్పేసి పాతిల్లోనూ కొత్తగా చేస్తాను తెలుసా. అదే ఫ్రెండ్స్, నా సున్నం కొట్టేది కూడా వచ్చా. అదే మాకెళ్ళైతే కన్నా సున్నం కొట్టడం, రంగు పూయడం అంటారు కదా. టౌన్లలో ఏముంది ఫ్రెండ్స్, చదువుకునే వాళ్ళు కదా, పెయింటింగ్ వేస్తాను అమ్మ ఈ పొద్దు అంటారు కదా. అదే ఫ్రెండ్స్, నేను సంవత్సరానికి ఒకసారి ఇట్లా ఒక 5-6 ఇండ్లన్న కూర్చా. అప్పుడు పెళ్ళిగంటలకైతే కానీ ఇంకా ఎప్పుడు సున్నం కొట్టనికి వెళ్ళొచ్చు కానీ అప్పుడు పోతుంటే మీ అమ్మమ్మడి పోయి నేర్చుకునేది అనమాట ఈ పెయింటింగ్ వేసేది. ఇప్పుడు మా ఊరి తిన్నాల ఓలేశ్వర స్వామి వచ్చి 33 ఊర్లేమో ఉన్నాయి. 41 రోజు 42 రోజులు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రోజు, 2 రోజులు 3 రోజులు ఉండి తన పెళ్ళి అనమాట. ఓలం తినాలంటారు కదా, చాలా మందికి తెలిసే ఉంటుంది. తెల్లని వాళ్ళకైతే చెప్తాను. ఆయన వచ్చి ఒక్కొక్క ఊరికి పిలిచినట్టు అనమాట. నా పెళ్ళి పలానా రోజు రారే అని చెప్పేసి. ఈ 32 ఊర్లు 31 ఊర్లో తెలియదు అనమాట, కానీ 30 ఊర్లు దాటే ఉన్నాయి. ఆ ఊరికి వచ్చి పిలిచి మమ్మల్ని రారి నా పెళ్ళికి అని అన్నట్టు పోతారనమాట. ఇంకా మాకేందంటే కానీ ఈ ఊరికి వచ్చినప్పుడల్లా తినాల, ఆయన వచ్చి ఓలేసారి వచ్చి తినాలన్నమాట. అప్పుడు కొత్త పాత అందరినీ పిలుచుకోవాలి. అప్పుడు ఇట్నే ఇండ్లు మా ఆసిపోయి ఉంటే బాగుండదు కదా. అందుకు మా వాళ్ళు వచ్చేసి సంవత్సరానికి ఒకసారి ఇట్లా రంగులు ఊపించారు. దానికి నేను మా పాతవన్న ఇండ్లు కొత్తగా చేయనిపోతానమాట. మనకు వచ్చేసి కూలీ గురించి ఎందుకులే ఫ్రెండ్స్, వద్దులే, బాగుండదు కానీ లీక్ చేయొద్దు దాని గురించి. ఇంకా నాట్లంటావా ఇవన్నీ వచ్చినట్టువే. ఇంకా పెయింటింగ్ పని కూడా చేసినదే. ఎప్పుడు పంచరేసేదే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఇలా పెయింటింగ్కి వచ్చి నా వీడియోలు మీతో షేర్ చేసుకుంటున్నాను. దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ చెప్తాను ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. చాలా రోజులు నేను కష్టపడబట్టి వీడియోలలో ఈ కష్టపడబడి అంటే కొన్ని ఒక మాట గుర్తొచ్చాది. మా వాళ్ళు ఏమన్నారంటే, నీకు చదువు లేదు సంజ లేదు, ఎందుకమ్మా నీకు యూట్యూబ్, ఏదో 4 పచ్చిమిరకాయలు కోసుకొని 2 పంచర్లు వేసుకొని కలకాలం బాగుండొచ్చు కదా, నీకెందుకు యూట్యూబ్ అంటారు. వాళ్ళకేం తెలుసు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు మమ్మల్ని బజారుకు కూడా అంగటికి పంపించిన వాళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు ఏకంగా సెల్లులలో ప్రతి ఒక్క సెల్లులలో వచ్చానని చెప్పి వాళ్ళకు కుళ్ళు అనమాట. వాళ్ళకు తెలియదు కదా ఎందుకు ఎక్కడ అని చెప్పేసి. కొంతమంది యాక్టింగ్ కోసం చేస్తారు, కొంతమంది పేరు కోసం చేసుకుంటారు, కొంతమంది సరదా కోసం చేసుకుంటారు. కానీ నేనైతే అట్లా కాదు కదా. ఓన్లీ డబ్బుల కోసమే నేను యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ తీర్చనేది. ఈ వీడియోలో అయితే మొత్తం చెప్తున్నాను. నిన్ను అడిగినారు ఒకరు, ఇంకా నీకు చాలదు కదా సెల్లులు ఎందుకు, వీడియోలు ఎందుకు అని చెప్పేసి. వీడియోలు ఎందుకో నాకే చెప్తారు విన్నది. ఓన్లీ డబ్బుల కోసమే. ఇన్స్టాలో డబ్బులు వచ్చాయంటే ఇన్స్టాలో కూడా వీడియోలు తెచ్చాను, అలాగే యూట్యూబ్లో కూడా డబ్బులు వచ్చాను అని అంటేనే యూట్యూబ్లో కూడా తెచ్చాను. ఇదంతా మా ఆయన ఏమంటారో నాకు కూడా గుర్తులేదు ఫ్రెండ్స్. మా ఆయన ఉండింటే చెప్పు. మా ఆయన అంత పట్టుదల ఫ్రెండ్స్. ఏం చేసావు, నాకు వద్దు అని చెప్తే పెట్టినాడు, కానీ పక్కన వాళ్ళతో పెద్ద పోడు. ఇదేమో పెద్ద నాకు రాలే అది నోటికి రానికి చెప్పడానికి. మా బావ వచ్చి నాకు చెప్పించాను. రాలే ఏం చేసావు మళ్ళా అంటారు అందరూ ప్రతి ఒక్క మాట. అనుకొని ముందు ఫ్రెండ్స్ మాటలలో పడి ఇది మర్చిపోయినాను కదా. మొత్తం ఒక ఇండ్లు అయితే పూర్తి అయిపోయింది. 2 ఉయ్యాల్సిన ఇండ్లు ఒక్కదాన్నే పూసినాను. ఇది ఫస్ట్ ఇండ్లు అనమాట. రెండో ఇండ్లకు వచ్చాక రెండో కలర్ పూసుకుంటాం. ఏదో ఫ్రెండ్స్ మా వర్క్ చూపించుకుంటా. ఏదో నేను ఉంటే కదా నా నాన్న నేను ఎందుకమ్మా నీకు ఇదే అదే అని సంత వేస్తాను ఫ్రెండ్స్. ఏదైతే ఏముంది ఇట్లా పనులు చేసుకొని వీడియోలు పెట్టడం తప్పులేదు కదా. చాలా మంది అనుకుంటుంటే వాళ్ళ గురించి వాళ్ళని వదిలేద్దాం, శత్రువులనైనా మిత్రువులుగా చూసుకుందాము, వాళ్ళే మారుతారు. ఇంకా ఈ ఓలే స్వామి వచ్చే గాన పల్లెకి మా సైడ్ అయితే గాన చాలా పని పెడతాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండ్లు పూసుకోవాలి, మళ్ళీ చుట్టాలు ఉన్నారు కదా, ఫోన్లు చేసి పిలిచి కానీ ఫోన్లు చేసి పిలిచినారు అంటారు. అందుకే ఇంటింటికి పోయి చార్జీలు పెట్టుకొని పోయి పిలిచి రావాలి. మళ్ళీ వాళ్ళకు వచ్చానే ఏమేమి పెట్టాలి,
అత్తరాసలు కాల్చాలి, లడ్డు కజ్జికాయలు ఇంకా రకరకాలు కేజీలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. వాళ్ళు వచ్చానే కాళ్ళకు నీళ్ళు ఇచ్చి పోసి ఇంకొక 10 నిమిషాలు ఆగి లడ్డు తింటావా, కారాలు తింటావా, అత్తరాసలు తింటావా అని చెప్పేసి ప్లేట్లలో పెట్టి వాళ్ళకి ఇచ్చే కన్నా అప్పుడు బా మా అక్క మంచిది, మా బావ మంచోడు, మా కోసం చూడు ఎన్ని తెచ్చి పెట్టినారో అని సంతోషపడతారనమాట. ఇట్లంటా ఫ్రెండ్స్ మన బంధువులతో ఫ్రెండ్స్తో పిలిచకుంటే కన్నా పిలిచలేదంటారు, పిలిచే కన్నా పేర్లు పెడతారు. ఏదైతే ఏముంది వాళ్ళు ఎట్లా పెట్టుకున్నా మన పద్ధతి ప్రకారం పిలుచుకోవాలి. బంధువులు శత్రువులు కానీ మిత్రువులుగా ఉండాలి. ఇదిగో ఒక ఇంట్లో అయితే పూర్తి అయిపోయింది, 2వ ఇంట్లో అనమాట. ఈ ఇంట్లో ఏంటంటే కన్నా అప్పుడైతే కానీ తెల్ల సున్నం కొట్టి వదిలేచ్చనేవారు. ఇప్పుడు కలర్లు ఫ్రెండ్స్, యా ఇంటికి ఆ కలరు, యా రూముకి ఆ కలరు. ఏంది ఫ్రెండ్స్ ఇది, నాకు బల సతాయింపు వచ్చింది. ఈ ఇంటికి మటుకు 3 కలర్లు. ఒక కలర్ నా బిడ్డ వీడియో తీయలే, 3 కలర్లు. ఇలా కాకపోచ్చ ఇదేదో రాదు నాకు గుర్తు. ఎన్ని కలర్లు కొట్టించారని ఇంకా కొన్ని ఉన్నాయి. ఈరోజు కూడా పోవాలి. నిన్న పోయి రంగల్లో కొట్టేసిన, ఈరోజు గురించి పోయి ఎన్ని కలర్లు కొట్టాలను. నా ఇంటికి మటుకు 2 కలర్లు, వాళ్ళ ఇంట్లోకి మటుకు ఎన్ని కలర్లు కూర్చారో. ఎవరు పిచ్చి వాళ్ళది ఫ్రెండ్స్. ఒక కలర్ చూడు ఇక్కడ పైన తెల్లది కొట్టినారా, ఇప్పుడు తెల్లది బాగాలేదని చెప్పి మళ్ళీ అంతా ఒకటే కలర్ ఉండాలని ఎన్ని రూములు ఉంటే అన్ని కలర్లు కొట్టించుకుంటారు. మా సైడ్ అయితే కన్నా అదొక పిచ్చి. టౌన్లో అయితే కన్నా 2 కలర్లు అనమాట. ఇక్కడ పల్లెటూరు కదా, ఎవరు ఏ పని చేసేగానా అయ్యో వాళ్ళు ఆ పని చేసినారు మనం కూడా అదే పని చేద్దామనే ఆలోచనలు వచ్చాయి. నాకల్లా ఫ్రెండ్స్ ఆరెంజు ఆకుపచ్చ ఈ 2 బాగుండేది. నేను వాళ్ళకి అది కూడా చెప్పినాను. లేదు మాధవి గారు వాళ్ళు ఇట్లా ఊసుకున్నారు ఆడ బలనాకు వచ్చి అది తెలుసా. లేదు కా వాళ్ళు ఎన్ని కలర్లు ఊసినారని బలగా నచ్చింది, ఇండ్లు ఎత్తి కొట్టింది. ఏమైతే కానీలే, 1000 రూపాయలు ఎగస్ట్రా మనం పూసుకుందాం అదే కలరు అని చెప్తుంది అక్క అయితే గాన. మొత్తానికైతే ఫ్రెండ్స్ ఈ పనిలో పడి పండగ సంక్రాంతి పండగ ఎట్ట వెళ్ళిపోయిందో కూడా గుర్తే లేదు. ఎందుకంటే కన్నా ముందర తినాలంది కదా. ఈ పండగ కంటే ఎవరు రారు. ముందర తినాలకైతే కన్నా చెల్లెండ్లను పిలిచాలి, మరుదులను పిలిచాలి, ఆ అత్తగారిని మేనత్తగారిని ఇలాంటి వాళ్ళందరినీ పిలుచుకోవాలి. కాబట్టి వాళ్ళకు పిలిచకుంటే బాధలు వచ్చాది. చూడబ్బా పలానూరికి ఈరోజు శ్యామ్ ఇచ్చినాడంట, ఆ ఊర్లో మా ఎక్కంది ఏమో పిలిచాలా, ఆ ఊర్లో మా పిన్నింది ఏమో పిలిచాలా, కావట్లేదేమో అని అంటారని చెప్పేసి సంక్రాంతి పక్కన పెట్టి తిన్నారల కోసము ఎంపలు ఆడతారు మా సైడ్ అయితే కన్నా. ఇక్కడ ఓలే స్వామి చాలా మందికి పని వచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే కన్నా ఈరోజు ఈ పని నాదనమాట. ఇంకా రేపు నుంచి మళ్ళీ పంచర్ షాప్ వీడియోలు వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేదో బెల్ ఐకాన్ అంటే ఒక నొక్కండి. అది నొక్కితేనే కదా మీకు వీడియోలు ప్రతి ఒక్క వీడియో వచ్చేది, నా వీడియోలు చూడాలంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.